మామిడికాయ పచ్చడి చేసుకోవడానికి 3 మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాము. ఇలా తురుముకున్నాము. మెంతులు, తర్వాత ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, తర్వాత ఉప్పు, రెడ్ మిర్చి వేసుకొని బాగా పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని కొంచెం అడుగు మందంగా ఉన్న పెనం తీసుకోవాలండి. ఎందుకంటే ఇది మామిడికాయ మనం మంట మీద చేసేటప్పుడు అడుగు అంటకుండా ఉండాలంటే ఇలా కొంచెం మందంగా ఉన్నదైతే బాగుంటుంది. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. మీకు ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే 200 ml ఆయిల్ తీసుకుంటున్నాను. చిన్న మీడియం సైజు 3 మామిడికాయలకి. ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు, చిరపట్లాడాక కరివేపాకు ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. ముందుగా తురిమి పెట్టుకోనున్న మామిడికాయని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని సన్న మంట మీద కలపాలి, అడుగంటిపోకుండా. ఒక 2 minutes ఇలా వేగాక దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, ఆవాలు, మెంతులు, ఉప్పు, కారం, ఆ పౌడర్ని ఇందులో కలిపేసుకోవాలన్నమాట. మీరు కారం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేస్తే బాగుంటుంది, లేకపోతే మనం కారం పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా సన్న మంట మీదే దీన్ని వేపుకోవాలి. కొద్దిగా ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి, ఒక 1/4 టేబుల్ స్పూన్. అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఇది పచ్చి మామిడికాయ కాబట్టి మనం వేసిన పొడుల వల్ల కింద అడుగంటిపోతుంది. సో అడుగంటుకోకుండా చూసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా మనం తురుము వేసుకున్న దాని నుండి ఆయిల్ ఇలా బయట రావాలన్నమాట. అప్పుడు మనకి పచ్చడి ఫైనల్ స్టేజ్లో ఉందని, అంటే వేగిపోయిందని అర్థం. మనకి ఇది 2 months వరకు కూడా నిలువ ఉంచుకోవచ్చండి, నిలువ పచ్చడిలాగా. ఇలా ఆయిల్ పైకి రాగానే స్టవ్ ఆపేసుకొని ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. దీన్ని వేడి అన్నంతో కానీ తిన్నామంటే కొద్దిగా నెయ్యి కలుపుకొని చాలా బాగుంటుంది. పిల్లలు అయితే మరీ ఇష్టపడి తింటారు.